ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 4 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతం హైదరాబాద్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఈ 2 పథకాలు లేవన్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించారు. నాలుగు కార్యక్రమాలు అయినప్పటికీ కూడా అర్బనైజేషన్ కాబట్టి రైతులకు సంబంధించిన రైతు భరోసా, ఉపాధి హామీ కార్మికులకు సంబంధించిన ఉపాధి, ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం లేదు. ఇక్కడ 2 కార్యక్రమాలు. గతంలో కూడా సర్వేకు సంబంధించి కూడా కొంత జాప్యం జరిగింది. రాజ్యాంగంగా గ్రామీణ ప్రాంతాల్లో 100% జరిగినప్పటికీ కూడా కమిషనర్ గారు అప్పుడు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. ప్రత్యేకించి తారకిషోర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 4 రోజులుగా చేసి అందరి బాధ్యతగా చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈ కార్యక్రమంలో మాత్రం ఎక్కడ కూడా జాప్యం జరిపిన ముఖ్యమంత్రి ఆదేశం, ప్రభుత్వ నిర్ణయం తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాటిలో మీద కొంత సమస్య ఉంది. ఇక్కడ స్థలాలు రావాలంటే ఇవ్వాలనేటప్పటికీ స్థలాల అభివృద్ధి ఉండదు. ప్రభుత్వ స్థలాల్లోనే మరి మనం బిల్డింగ్ మళ్ళీ అపార్ట్మెంట్ స్థాయిలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా పాతగా డబల్ బెడ్రూమ్ సంబంధించింది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అన్నింటిని కూడా కంప్లీషన్ ఆఫ్ వర్క్ కానీ అలొకేషన్ ప్రక్రియ కూడా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.